GT650 కొనాలనుకుంటుంటే ఇట్స్ బ్యూటిఫుల్ బైక్, మీరు తీసుకోవచ్చు. కానీ చాలా మోడ్ చేయాల్సింది వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎగ్జాస్ట్ ఇవన్నీ వేయాల్సింది వస్తుంది ఇన్ కేస్ మీకు ఈ రేంజ్ ఆఫ్ పవర్ కావాలంటే. అంతేకాకుండా ఇది 160 దాటిన తర్వాత ఈ పవర్కి దీస్ వీల్స్ అండ్ ఆల్ ఆర్ నాట్ సపోర్టింగ్ ప్రాపర్లీ, కొద్దిగా వాబుల్ అయిపోతుందంట, అన్స్టేబుల్ అవుతుందంట బైక్. సో మీరు ఎంత పవర్ దీన్ని కొనేసి ఎంత పవర్ అప్గ్రేడ్ చేశారనే కాదు, దాని ఏరో కానీ దాని వెయిట్ కానీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇది కొనాలనుకుంటుంటే యూ కెన్ అబ్సల్యూట్లీ గో ఫర్ ఇట్. కాకపోతే దీన్ని ఒక క్లాసిక్ బండిలాగా నేను డిఫరెంట్ మోడ్స్ చేస్తా, దీనిలో ఇది మారుస్తా అది మారుస్తా, ఇట్లాంటి ఎగ్జాస్ట్లు వేస్తా, దీన్ని చాలా నీట్గా చేస్తా అంటే యూ కెన్ బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు ఇది. అండ్ అంతేకాకుండా ఒకసారి కనుక్కుందాం ఇదంతా ఎంత మోడ్స్. కానీ మొత్తం మోడ్స్కి ఎంత అయ్యి ఉండొచ్చు అప్రాక్స్, మొత్తం మోడ్స్ కలిపి? ఓకే. సో గైస్ ఇది మొత్తం మోడ్స్ కలిపితే ఈ బండిలో అరౌండ్ 2 lakh రూపీస్ అయింది. అండ్ ఓన్లీ ఎగ్జాస్ట్ వచ్చేసి 72,000 రూపీస్. అండ్ దెన్ ఇమాజిన్ ఆల్రెడీ ఈ బైక్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 3.58 లేదా 4 lakhs టచ్ అవుతుంది, ప్లస్ 2 lakhs అంటే ఆల్మోస్ట్ దిస్ బైక్ వర్త్ 6 lakh రూపీస్ అని చెప్పొచ్చు. దీని ఎగ్జాస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ప్యూర్ ప్రాపర్ ఎక్స్పెన్సివ్. ఏదో మన రామ్ కొట్టికి పోయామా ఏదో ఎగ్జాస్ట్ వేసామా అది కాదు, దిస్ ఇస్ అ ప్రాపర్ ఎగ్జాస్ట్లు అనమాట ఇవన్నీ. ఎన్జీకేది స్పార్క్ ప్లగ్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్తో స్టాక్ ఎన్జీకే రాదు. అండ్ ఆర్ బైక్ హ్యాస్ ఎన్జీకే స్పార్క్ ప్లగ్. అంతేకాకుండా డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 2 lakhs టచ్ అయిపోయింది. పవర్ట్రానిక్స్ ఆర్ ఫ్యూల్ ఎక్స్ అన్ని కలిపి. దాని తర్వాత దీనికి ఆబ్వియస్లీ మ్యాపింగ్ చేయాలి, అవన్నీ కూడా ఉంటాయి కదా. అండ్ పవర్ట్రానిక్స్ దాంట్లో వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లో మ్యాపింగ్ కూడా ఉంటుందంట జీటీకి ప్రకారం. సో ఆ మ్యాప్స్ కావాలంటే అది కూడా వేసి మీరు టెస్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకొని.